చిన్నపిల్లలు ఎంత ముద్దు ముద్దుగా ఉంటారో అంతే అల్లరి పనులు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే అల్లరి పనులకు డబ్బు నష్టం, ఆస్తి నష్టం కూడా వస్తూ ఉంటుంది. అంతేకాకుండా పేరెంట్స్ వాళ్ళ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో విచిత్రమైన పనులు చేసిన కొంతమంది పిల్లల్ని చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా, ఫన్నీగా కూడా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో టార్గెట్ 15,000 లైక్స్. సో ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడండి. 2018లో సాల్ట్ లేక్ సిటీకి చెందిన బెన్ అండ్ జాకీ బెల్నప్ అనే జంట యూనివర్సిటీ ఆఫ్ ఉటా సీజన్ ఫుట్బాల్ టికెట్ల కోసం కొద్దిగా డబ్బులు దాచిపెట్టుకుంటూ వచ్చారు. ఓ రోజు ఆ డబ్బును ఒక కవర్లో పెట్టి 2 సంవత్సరాల వాళ్ళ అబ్బాయి జేమ్స్ ను ఇంట్లోనే పెట్టి బయటకు వెళ్లారు. ఇక తర్వాత వాళ్ళిద్దరూ వచ్చి చూస్తే ఆ డబ్బులు కనిపించలేదు. ఇల్లంతా వెతికారు, ఎక్కడా కూడా దొరకలేదు. ఇక డబ్బు పోయినట్టే అని అనుకున్నారు. తర్వాత పేపర్స్ కట్ చేసేటువంటి ష్రెడర్ మిషన్ లో చూస్తే ఆ డబ్బు మొత్తం ముక్కలుగా ఉంది. పేరెంట్స్ ఇంట్లో లేకపోయేసరికి ఆ అబ్బాయి ఆ డబ్బుని తీసుకుని ఒక్కొక్కటే ఆ పేపర్ కట్టింగ్ మిషన్ లో పెట్టి కత్తిరించేశాడు. దాన్ని చూసిన వాళ్ళకి ఆ అబ్బాయిని ఏమనాలో అర్థం కాక అలానే సైలెంట్ గా ఉండిపోయారు. అది కూడా 10 రూపాయలో 100 రూపాయలో కాదు, $1060, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 77,000. వాళ్ళ నాన్నకు ఆ అబ్బాయి వేస్ట్ పేపర్స్ ను కట్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉండేవాడట. ఇలా అలవాటులో ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి ఆ డబ్బుని పేపర్స్ కట్ చేసినట్టు కట్ చేసేశాడు. ఆ అబ్బాయికి ఇంట్లో పేపర్స్ దొరకలేదేమో, అంత డబ్బుని ముక్కలుగా చేసేశాడు. తర్వాత వారు చిరిగిపోయిన నోట్లను డీల్ చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ని కలిశారు. వారు ఆ చిరిగిపోయిన ముక్కల్ని తీసుకుని డబ్బు ఇస్తామని చెప్పారు. దానికోసం 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు వెయిట్ చేయాలని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ 2018లో జరిగింది. ఇప్పుడు చెప్పుకునే ఈ అమ్మాయి ఈ అబ్బాయి కన్నా తక్కువేం కాదు. చైనాకు చెందిన ఈ అమ్మాయి 100 yen కరెన్సీ నోట్స్ తీసుకుని వాటి మధ్యలో ఉన్న ఆ ఫొటోస్ ని కత్తిరించి పెట్టుకుంటూ ఉంది. కానీ కొంత సమయానికి వాళ్ళ పేరెంట్స్ చూసేశారు. లేకపోయింటే ఆ చిన్న అమ్మాయి అక్కడ ఉన్న డబ్బులనంతా కట్ చేసేసేది. అప్పటికే ఆ అమ్మాయి 21 నోట్లను కట్ చేసేసింది. దాని వాల్యూ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 23,000. 2014 అక్టోబర్లో ఆస్ట్రేలియాలోని ఒక ఆమె బయటికి వెళ్లి ఇంటికి రాగానే ఆమె 3 ఏళ్ల కూతురు తన తమ్ముడి ఒళ్ళంతా పీనట్ బటర్ రాస్తూ ఉండింది. బాడీ మొత్తం రాసేసింది. అక్క తమ్ముడు ఇద్దరూ కలిసి చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళ అమ్మ దాన్ని చూసి నవ్వుతూ వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది. వాళ్ళ అమ్మ ఇంట్లో లేకపోయేసరికి ఇలా చేశారు. ఆ పిల్లోడికి ఆ బటర్ రాయించుకోవడం బాగా నచ్చేసిందేమో. వాళ్ళ అక్క ఆపేసినా కూడా వాడే తీసుకుని వాళ్ళంతా రాసుకుంటున్నాడు. ఫ్రెండ్స్, మీరు కూడా చిన్నప్పుడు ఈ విధంగానే అల్లరి చేసేవారా? అయితే మీరు చిన్నప్పుడు చేసిన అల్లరి పనులు ఏంటో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలంటే అప్స్టాక్స్ కంపెనీ వాళ్ళు ఫ్రీగా డీమెట్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మినిమం 100 రూపీస్తో ట్రేడింగ్ చేయొచ్చు. ఇందులో డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ఇండస్ఇండ్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీగా ఓపెన్ అవ్వడమే కాకుండా అందులో చెక్ బుక్, డెబిట్ కార్డ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయడం వల్ల కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. ఈచ్ రెఫర్కి 500 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నంబర్కి వాట్సాప్లో సెండ్ చేయండి. ఇలా చేసిన ప్రతి 10 మందిలో 5 మందికి 500 రూపీస్ వాల్యూ చేసే ఫ్లిప్కార్ట్ వోచర్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్స్టాక్స్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ని ఓపెన్ చేసి మీ డీమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అలానే ఇంకో విషయం ఏంటంటే, అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో వాటిని పక్కన పెట్టుకుని చాలా సింపుల్గా అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అప్స్టాక్స్ అనేది ట్రస్టెడ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్. ఎలాంటి రిస్క్ ఉండదు. యుఎస్ స్టేట్ అయిన యుటాహ్లోని క్యాటిలిన్ లుంట్ అనే 6 ఏళ్ల అమ్మాయి బొమ్మలు కొనుక్కోవాలని అనుకుంది. మరి మార్కెట్కి వెళ్లి కొనుక్కు రావడం ఇబ్బందిగా ఫీల్ అయిందేమో. అందుకోసం వాళ్ళ అమ్మ ఫోన్ తీసుకుని అమెజాన్ లో వాళ్ళ అమ్మ అకౌంట్ నుంచి టాయ్స్ ఆర్డర్ చేసింది. ఇక డెలివరీ వారు వ్యాన్ నిండా బాక్సులు వేసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు దించారు. వాళ్ళ అమ్మ చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి ఇన్ని బాక్సులు, నేను ఏది ఆర్డర్ చేయలేదే అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. తీరా తెలిసింది ఏంటంటే ఆ చిన్న అమ్మాయే ఇన్ని బొమ్మల్ని ఆర్డర్ చేసింది అని.
మీరు గెస్ చేయగలరా ఎంత వాల్యూ చేసే టాయ్స్ ని ఆర్డర్ చేసిందో? $350, అంటే మన కరెన్సీలో దాదాపు 25,000. ఇక చేసేదేమీ లేక వాళ్ళ మమ్మీ దాన్ని రిటర్న్ చేయలేదు. అంతేకాకుండా ఆ టాయ్స్ లో బార్బీ డాల్ ఒకటి తీసుకుని మిగతా అన్నిటిని చిల్డ్రన్ హాస్పిటల్లోని పిల్లలకు డొనేట్ చేసేసింది. పిల్లల చేతికి ఇవ్వకూడని వస్తువులు చాలానే ఉన్నాయి. వాటిలో ఎలక్ట్రిక్ షేవర్ కూడా ఒకటి. ఎమిలీ అనే ఆమె యొక్క 2 పిల్లలు ఎలక్ట్రిక్ షేవర్ తీసుకుని వాళ్ళంతట వాళ్ళే తల మీద ఉన్న వెంట్రుకలనంతా తీసేసుకున్నారు. కానీ చిన్న పిల్లలకు సరిగా చేసుకోవడం రాదు. అందుకే సగం సగంగా అలానే ఉంది. దాన్ని చూసిన వాళ్ళ అమ్మ ఇక చేసేదేమి లేక ఆ సగం సగం ఉన్న వెంట్రుకల్ని కూడా తీసేసి ఇద్దరికి గుండు కొట్టేసింది. చిన్నపిల్లలకు బొమ్మలు గీయడం అన్నా వాటికి రంగులు వేయడం అన్నా భలే ఇష్టం. అయితే అమెరికాకు చెందిన ఒక మహిళ ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే ఆమె 2 పిల్లలు కూడా ఇంట్లో ఉన్న పెయింట్ తీసుకుని వాళ్ళ ఒళ్ళంతా ఇంకా ఇల్లంతా కూడా పూసేశారు. ఇదే విధంగా టామ్ అనే అబ్బాయి కూడా 42 ఇంచెస్ LED టీవీ మొత్తం వైట్ కలర్ ని పూసేశాడు. వీళ్ళైనా పర్వాలేదు, కానీ ఈ చిన్న అబ్బాయిని చూడండి ఏం చేశాడో. డైపర్ లో ఉన్న దాన్ని మొత్తం చేతులంతా చేసుకునేసి రూమ్ మొత్తం పూసేశాడు. పూసేశాక ఏమీ తెలియని అమాయకుడి మాదిరిగా పడుకుని ఉండిపోయాడు. పిల్లలకు ఫోన్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దాంట్లో వారు గేమ్స్ ఆడుకుంటారు, అలానే కార్టూన్స్ కూడా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఫోన్ ఇవ్వకపోతే గోల గోల చేస్తారు. అలా జర్మనీకి చెందిన ఒక వ్యక్తి తన పిల్లాడికి ఆఫీస్ ల్యాప్టాప్ లో కార్టూన్స్ పెట్టి ఇచ్చాడు. ఆ పిల్లోడి చేతులు ఊరికే ఉండలేదేమో, కార్టూన్స్ చూసుకుంటూ ల్యాప్టాప్ లోని కీస్ మొత్తం తీసేశాడు. అదే విధంగా ఈ పిల్లోడు వాళ్ళ నాన్న యొక్క యాపిల్ ల్యాప్టాప్ కి క్రేయన్స్ వేసేశాడు. చూడండి చిన్న వయసులోనే ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాడో, ఎంత చక్కగా వేశాడో. ఇంగ్లాండ్ లోని ఒక మహిళ ఎప్పుడూ వెళ్లేటట్టు ఒకరోజు బయటికి వెళ్ళింది. ఇంట్లో ఉన్న ఆమె 2 పిల్లలు డాగ్ ఫుడ్ మొత్తాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కకు వేసేశారు. ఇక ఆ కుక్క ఊరికే ఉంటుందా, దొరికిందే ఛాన్స్ అని మొత్తం లాగించేసింది. తర్వాత ఆమె వచ్చి చూస్తే ఆ కుక్క ఫుల్ గా తినేసింది. కడుపంతా నిండుగా నిండిపోయి నడవలేక కింద పడుకుని ఉండిపోయింది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోయింటే ఇప్పుడే లైక్ చేసేసి వీడియోని చూడండి. పెళ్లిలకు ఫంక్షన్స్ కు ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం. అలాగే పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకుంటున్నప్పుడు ఆ ఫొటోస్ కాస్త వైరల్ గా మారిపోతుంది. ఎలా అంటారా? ఇక్కడ చూడండి మీకే తెలుస్తుంది. ఇక్కడ ఒక ఆమె పడుకుని తన బుగ్గల మీద తన బేబీని పెట్టుకుని ఫోటో తీసుకోవాలి అని అనుకుంది. తీసుకుంది కూడా. కానీ ఫోటో తీయగానే ఆ బేబీ వాళ్ళ అమ్మ నోట్లోనే వామిట్ చేసేసింది. ఇక ఇది చూడండి, పేరెంట్స్ ఇద్దరు ఒకేసారి తమ బేబీని ఎత్తుకుంటున్నట్టు ఫోటో తీసుకోవాలి అని అనుకున్నారు. సరిగా అదే టైంలో ఆ అబ్బాయి పాస్ పోసేశాడు. అది కూడా ఆ అబ్బాయి ఫేస్ మీదనే వర్షం పడుతున్నట్టు పడుతోంది. ఇతన్ని చూడండి, తన పిల్లాడిని చేతిలో పడుకోబెట్టుకుని ఫోటో తీసుకుంటూ ఉన్నాడు. అదే టైంలో ఆ అబ్బాయి వాళ్ళ నాన్న మీదనే టాయిలెట్ కి వెళ్ళిపోయాడు. ఈ ఫోటోని చూడండి, ఇది ఇంకా దారుణంగా ఉంది. ఇతను బీచ్ లో తన బేబీని భుజాల మీద ఎత్తుకుని ఫోటో తీసుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఆ పిల్లాడు వాళ్ళ నాన్న భుజాన్ని టాయిలెట్ సీట్ అనుకున్నాడేమో. ఇక తర్వాత అదే జరిగింది. ఈ చిన్న అమ్మాయిని చూడండి, తను తన తమ్ముడిని వీపు పైన పడుకోబెట్టుకుని ఫోటో తీసుకోవాలి అని అనుకుంది. అదే టైంలో ఆ అబ్బాయి వాళ్ళ అక్క మీదనే వామిట్ చేసేశాడు. ఇక ఈ ఫోటోలో అయితే ఒక ఆమె తన కొడుకుని భుజాల మీద ఎత్తుకుని ఫోటో తీసుకోవాలి అని అనుకుంది. ఇక మనకు తెలిసిందే, ఆ అబ్బాయి కూడా ఆమె మీదనే వామిట్ చేసుకునేశాడు. నిజంగా ఈ పిల్లలకు ఫోటోస్ తీసుకోవడం అంటే ఇష్టం లేదేమో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.